ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఒక చెట్టు మీద పావురం వచ్చి వాలి ఉన్న సమయంలో ఒక వేటగాడు ఆ పావురాన్ని గురిపెట్టి చంపేయాలని చెప్పి బాణాన్ని ప్రయోగిస్తున్న వేళ ఈలోపు ఎగిరిపోదామని చెప్పి పావురం ఆ కొమ్మ మీద నుంచి పైకి వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నప్పుడు గెద్ద పైన ఉండి అమాంతం మింగేదానికి చూస్తుంది. ఒక పక్క ఎగరలేని పరిస్థితి, ఒక పక్క అక్కడ ఉండలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏం చేయాలో కానరాక పావురం ఒక పని చేసింది. అది ఏంటి అంటే తన దేవునికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఈలోపు వచ్చిందండి ఒక పాము. మెల్లమెల్లగా ఒక పాము వచ్చి ఆ వేటగాడి కాలుని కాటేసింది. ఈ డైరెక్షన్లో బాణం వేయాల్సిన వేటగాడు ఈ డైరెక్షన్లో బాణం వదిలాడు. ఆ బాణం వెళ్ళి సరిగ్గా గెద్దకు తగిలింది. ఆ గెద్ద కుప్పకూలిపోయింది. ఈలోపు కింద ఉన్న ఈ వేటగాడు కూడా కుప్పకూలిపోయాడు. అప్పుడు పావురము సురక్షితంగా ఉంది. పావురము చేసిన పని ఏంటి అంటే, ఆపత్కాలంలో నా గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి పావురం చేసిన పని ఏంటంటే ప్రార్థించింది. నువ్వు నేను కూడా ఆపద సమయాల్లో, ఇరుకు సమయాల్లో, అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు నేను కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థించాలి. దేవుడు తప్పక జవాబులు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.